ఆటోను ఢీకొట్టింది ఓ స్పోర్ట్స్ బైక్. ఈ ఘటనలో ఆ ప్రమాద తీవ్రతకు సంబంధించి మీరు విజువల్స్ ని చూస్తున్నారు. ఈ ఘటనలో 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది ఆ విజువల్. ఇన్ఫాక్ట్ ఆ కారు ఆ బైక్ దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు గంగవరం మండలంలో ఆటో బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోని ఒకరు మృతి చెందారు. మృతుడిని నందిగామకు చెందిన హర్షగా గుర్తించారు. హైవేను దాటుతున్న ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టింది స్పోర్ట్స్ బైక్. ఈ నేపథ్యంలోనే 50 మీటర్ల వరకు కూడా ఎగిరిపడింది ఆ స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వ్యక్తి హర్షసాయిగా ఆ స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వ్యక్తి హర్షగా గుర్తించారు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కూర్గుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తే కనుక అదుగో ఒక్కసారి చూడొచ్చు. అక్కడ ఆ స్పోర్ట్స్ బైక్ ఆటో యూటర్న్ తీసుకుంటోంది. యూటర్న్ తీసుకుంటున్న ఆటోకి సంబంధించి అటుగా వెళ్తున్న స్పోర్ట్స్ బైక్ ఆ ఆటోను ఢీకొట్టింది. ఆ స్పోర్ట్స్ బైక్ సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఆటో మీరు అక్కడ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆటో ఎడ్జ్ని ఢీకొట్టింది. అంటే లెఫ్ట్ సైడ్ ఆ మిర్రర్ పార్ట్ ఉంటుంది కదా, అదిగో అక్కడ ముందు భాగంలో ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత వెంటనే అక్కడ సైడ్ ఒక స్టాండ్ లాగా కనిపిస్తోంది. కాస్త మట్టిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదిగో ఢీకొట్టిన తర్వాత అక్కడ కాస్త ఆ డివైడర్ని ఢీకొట్టింది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెంటనే ఢీకొట్టడంతో అక్కడ ఎగిరిపడింది. అక్కడ పూర్తిగా బైక్ కంట్రోల్ కోల్పోయిన పరిస్థితి. చాలా సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడైనా కూడళ్ళు వస్తున్నాయంటే నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూటర్న్ తీసుకున్న సందర్భంలో కూడా ఇక్కడ ఆటోకి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. బహుశా ఆటో రాంగ్ రూట్లో వస్తుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం విజువల్ని. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం విజువల్. ఎందుకంటే ఆటోకి గమనించే ప్రయత్నం చేస్తే కనుక ఎస్ ఆటో కాస్త రాంగ్ రూట్ అనిపిస్తోంది. ఆటో కాస్త రాంగ్ రూట్ లాగే ఉంది. మీకేమనిపిస్తోంది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ యూటర్న్ తీసుకున్న ఆటో అనుకుందాం. యూటర్న్ తీసుకుంటే కనుక కాస్త ప్రాపర్గా రావాలి. ఎందుకంటే మీరు చూస్తే అటు సైడ్ నుంచి వచ్చే లారీ స్ట్రైట్గా వెళుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ అనుకుందాం, ఇది రైట్ సైడ్గా. రెండు డైరెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ రాంగ్ రూట్గా నాకైతే మాత్రం అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బహుశా ఇక్కడ బైకర్ తప్ప అంటే కనుక బైకర్ తప్పుని పూర్తిగా తప్పుపట్టే అవకాశం లేదు అని మాటే వస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి ఆటో మీరు చూస్తే అదిగో అలా క్రాస్గా వస్తుంది. అలా క్రాస్గా వస్తుందంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే బహుశా ఇక్కడ ఆ జంక్షన్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే స్ట్రైట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఎక్కడైతే మాత్రం చిన్న కన్ఫ్యూషన్ అనేది చెప్పుకోవాలి. అన్నిటికన్నా ముందు ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆటోను ఢీకొట్టింది స్పోర్ట్స్ బైక్. ఈ నేపథ్యంలోనే అక్కడ దాదాపుగా 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది స్పోర్ట్స్ బైక్. దీంతో విజువల్ మీరు చూస్తున్నారు. స్పోర్ట్స్ బైక్ పూర్తిగా ఆ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. BMW కాస్త హై అండ్ సేఫ్టీగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం BMWకి సంబంధించి. అటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించిన నేమ్ బోర్డు మనకు కనిపిస్తోంది. పూర్తిగా రైడర్ లాగే ఉన్నాడు. ఆ బైక్ కావచ్చు, లేకపోతే తనకున్న ఆ సామాన్లు కూడా అన్నీ చూస్తూ ఉంటే ఒక రైడర్లా కనిపిస్తున్నాడు. బహుశా రైడ్ చేసుకుంటూ లాంగ్ రైడ్కి వెళ్ళే క్రమంలో ఈ ప్రమాదానికి గురయ్యాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. BMW AP 40CU 3639 వెహికల్ ఇది. AP 40CU 3639 వెహికల్ ఇటు చిత్తూరు నుంచి అటు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ఈ ఘటనకు ప్రధాన కారణం ఏమంటున్నారు? ఎస్ రోహిత్, ప్రధానంగా చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలో జరిగినటువంటి ఘోరమైన ప్రమాదం ఇది. ప్రధానంగా హర్ష అనే నందిగామ చెందినటువంటి ఉద్యోగి, అంటే వెటర్నరీ యూనివర్సిటీల్లో ట్రైనీ ఎంప్లాయీగా ఉంటున్నాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నలుగురు స్నేహితులు అంటే బైక్ రైడ్ చేస్తూ కైగల్, పలమనేరు సమీపంలోని కైగల్ జలపాతానికి వీక్షించేదానికి వచ్చారు. వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఆటో యూటర్న్ చేసుకున్న
రాంగ్ రూట్ లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు అయితే పేర్కొంటున్నారు. అయితే అతివేగం వల్ల స్పోర్ట్స్ బైక్ కావడంతో అతివేగంగా రావడం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు సైతం భావిస్తున్నారు. దీంతో ఈ క్రమంలోనే రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ఆటోను ఢీకొనడంతో కంట్రోల్ చేయలేకుండా అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొని ప్రమాదానికి డివైడర్ అంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి డివైడర్ ఢీకొనడంతో తల భాగం ప్రమాదం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పోలీసులు అంటే హైవే రోడ్లలో జంక్షన్స్ పాయింట్ల వద్ద ఎలాంటి సిగ్నల్ ఇది లేకపోవడం. ఇంకోటి అంటే రవి ఇక్కడ ఒకటి క్లియర్ కట్ గా కనిపిస్తోంది, ఒకసారి అది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఆటో ఇటు టర్న్ తీసుకుంటున్న క్రమంలో యూ టర్న్ తీసుకుంటుందా, లేకపోతే రాంగ్ టర్న్ లో వచ్చిందా, రాంగ్ డైరెక్షన్ లో వచ్చిందా, లేకపోతే సాధారణంగా జంక్షన్ లో చూస్తూ ఉంటాం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటూ ఉంటాయి, అటువంటి సినారియో ఉందా అక్కడ? పలమనేర్ సమీపంలోనే ఓ ప్రైవేటు విలేజ్కి వెళ్ళేదానికి ఆటోలో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఆటో తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్ లో అంటే యూటర్న్ తీసుకుని ఆపోజిట్ రావడంతోనే రాంగ్ రూట్ తిరగడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రధానంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పలమనేరు గంగవరం మండలంలో ఆటో బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఘటనా ప్రదేశంలోని మృతుడిని నందిగామకు చెందిన హర్షగా గుర్తించారు. హైవేను దాటుతూ ఉన్న క్రమంలో ఆటోను బలంగా ఢీకొట్టింది స్పోర్ట్స్ బైక్. 50 మీటర్ల వరకు కూడా ఎగిరిపడింది ఆ బైక్. ఈ ఘటనలో హర్షకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరో 3 స్నేహితులతో కలిసి కూర్గుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.